నేను ఖచ్చితంగా సమర్థిస్తా. అతను తీసుకున్నటువంటి నిర్ణయాలు నా భూతో నా భవిష్యత్, దాన్ని నా భూతు నా దరిద్రం అని చెప్పుకునేటటువంటి వాళ్ళు ఉన్నారు, అది వదిలేద్దాం. కానీ అవి అదే టీచర్లతో కూర్చోబెట్టి ఇలా ఇలా చేస్తున్నామని చెప్తే వాళ్ళు చప్పట్లు కొడతారు, బయటికి వెళ్ళి వాళ్ళు మేమే చెప్పామని చెప్పుకుంటారు. వాళ్ళ యూనియన్లు ఆ గోల ఉంటుంది కాబట్టి ఆ అవకాశం వాళ్ళకి ఇవ్వకుండా ఆ క్రెడిట్ అంతా జగన్ తీసుకోవాలనుకునేటప్పటికీ అది కడుపు మండింది. ప్లస్ దానికి తగ్గట్టుగా వీళ్ళు ప్రిపేర్ చేసుకోలేదు వాళ్ళ యూనియన్ సభ్యులైనటువంటి మిగతా టీచర్లని. ఆ కోపం జగన్ని గద్దెదించడంలో కీలక పాత్ర పోషించింది. అందుకే లోకేష్ ఆ మాస్టర్ల మాటలు మన్నించారు, ఆ మాస్టర్ల సంఘాల మాటలు మన్నించారు. కేంద్ర ప్రభుత్వపు విద్యా విధానాన్ని అమలు చేశాడు జగన్మోహన్ రెడ్డి. ఆ విధానాన్ని అన్ని రాష్ట్రాలు అమలు చేయలే, పూర్తిగా అమలు చేయడానికి ముందుకు వచ్చింది జగన్మోహన్ రెడ్డి. దాన్ని టీచర్లు అంగీకరించలేకపోయారు. ఒక సిబిఎస్ఈనో ఒక ఐబీనో ఇట్లాంటివన్నీ. ఈ టీచర్ల బిడ్డలందరూ ఆ స్థాయికి కావాలని మాత్రం కోరుకుంటారు. దానికి అవసరమైతే లక్షల రూపాయల ఫీజులు చెల్లిస్తారు వాళ్ళు వీళ్ళ జీతాల నుండి. కానీ నా బిడ్డలు పొందేటటువంటి సిబిఎస్ఈ, నా బిడ్డలు పొందేటటువంటి ఐబీ, నా బిడ్డలు పొందేటటువంటి స్థాయి నా దగ్గర చదువుకునేటటువంటి వాళ్ళకి ఉండాలని వాళ్ళు కోరుకోరు. ఆ పేదలు ఆ స్థాయికి రావాలని కోరుకునే వాళ్ళ సంఖ్య తక్కువ, వ్యక్తి స్వార్థం ఉంటుంది. అయితే అవన్నీ పక్కన పెట్టి సిస్టమేటిక్ డెవలప్మెంట్ అన్నటువంటి కాన్సెప్ట్కి సంబంధించి అసలు ఆ టీచర్లు ఏం కోరుకుంటున్నారు అది వాళ్ళనే అడిగి వాళ్ళు ఇచ్చిన ప్రపోజల్ని యాక్సెప్ట్ చేసి అమల్లో పెట్టడానికి నారా లోకేష్ ముందుకు వచ్చారు. ఉభయ కుశలోపరి, అటు ప్రభుత్వానికి ప్రాబ్లం రాకూడదు, టీచర్లకి ప్రాబ్లం రాకూడదు, అలాగే సంస్కరణలు అన్నటువంటిది జనానికి రావాలి. దీని కిందన ఇప్పుడు విద్యా వ్యవస్థ 4 రకాల బళ్ళు ఉంటాయంట. జగన్ టైంలో 7 అయితే ఇప్పుడు 4 రకాల కింద. ఇందులో ఎదువరకైతే ఎల్కేజీ యూకేజీ ఉండేటటువంటి 1-2 తరగతులను కలిపి ఫౌండేషన్ స్కూల్గా పిలిస్తే వీటిలో 30 మంది విద్యార్థులకు ఒక సెకండరీ గ్రేడ్ టీచర్ చెప్పడం